హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో మైసూర్ జూలో ఉన్న యానిమల్స్ అండ్ బర్డ్స్ ని చూడబోతున్నారు. నేను ఇండియాలో ఇప్పటి వరకు చూసిన జూలో నాకు నచ్చిన జూ మైసూర్ జూ. ఫస్ట్ అయితే ఈ 40 సెకండ్ గ్లింప్స్ చూసేయండి. ఈ జూలో మనం యానిమల్స్ని చాలా దగ్గర నుండి క్లియర్గా చూడొచ్చు. అండ్ చాలా రకాల జంతువులు, పక్షువులు ఉంటాయి. మిస్ అవ్వద్దు, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ కమెంట్స్ చేయండి. ఇలా చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఎంట్రన్స్లో జూ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ని ఫాలో అయిపోండి. మనకి ఎంట్రన్స్లో ఫస్ట్గా కనిపించేది గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. ఈ హార్న్బిల్ జీవితకాలం 30 నుండి 50 ఏళ్ళు ఉంటుంది. మకావ్స్లో చాలా రకాలు ఉంటాయి. చూడండి ఎలా స్టెప్స్ వేసుకుంటూ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎలా వెళ్తుందో. ఓ, అలిగినట్టుంది. ఈ జూలో ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి, కానీ కొన్ని సరిగ్గా కనబడలే. సో బాగా కనిపించినవి మాత్రమే షూట్ చేసి పెట్టాయి ఈ వీడియోలో. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, దగ్గరికి రావమ్మ. వచ్చిందిరా. ఏదో ఫ్రెండ్లీగా అన్నాను, వచ్చేయమంటే వచ్చేస్తావా? చీతా బీ లైక్, ఓర్నేనో వీడితో ఎందుకు వచ్చిన రామాయణం. మైసూర్ జూలో ప్రపంచంలో ఉన్న చాలా జంతువులు ఉంటాయి. మ్యాక్సిమం కవర్ చేసా ఈ వీడియోలో. మీరు చాలా జంతువుల్ని చూసి ఉండరు. అన్ని రకాల జంతువులు ఉంటాయి ఈ మైసూర్ జూలో. వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చే ఉండాలి. నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్ పెట్టండి అబ్బా, సపోర్ట్గా ఉంటుంది. మెడిటేషన్ చేస్తుందేమో.
చూడండి గొరిల్లా హోమ్ని ఎంత బాగుందో. లంచ్ టైం అనుకుంటే యానిమల్స్ కి ఫుడ్ తీసుకొని వెళ్తున్నారు. ఇది ఒక చిన్న ఫోటోషూట్ లొకేషన్ వాటర్ ఫౌంటైన్ తో. చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్ చేస్తే. జీబ్రాస్ అండ్ హైనాస్ అలా పడుకునే ఉన్నాయి. పాపం వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి మండేనా లేజీగా పడుకున్నాయేమో. ఏ బాబు లేవ్. ఈ జూకి మెయిన్ అట్రాక్షన్ ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్. నేను 3 times వచ్చా ఈ జూకి ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్ కోసం. జిరాఫీస్ని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసారా? మైసూర్ జూలో మనం చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ చాలా ఉంటాయి ఇక్కడ 8 to 10 జిరాఫీస్. ఇవి లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉంటాయి. ఇది మన బాహుబలి దున్నా. జై మహిష్మతి. ఈ యానిమల్స్ని మనం లయన్ కింగ్ మూవీలో చూసుంటాం. ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి కానీ చాలా డేంజరస్. ఈ యానిమల్ కంగారో ఫ్యామిలీకి సంబంధించింది, కానీ కంగారోస్ కాదు. సేమ్ అలానే ఉంటాయి చిన్నగా. చూడండి బేబీని ఎలా క్యారీ చేస్తుందో. బ్లాక్ స్వాన్స్ని ఎప్పుడైనా చూసారా? నేను ఫస్ట్ టైం చూడడం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్గా వాటికి పాండ్ ఏర్పాటు చేసి ఎలా ఉంచుతున్నారో. ఎన్నున్నాయబ్బా పెలికాన్స్. ఈ జూ స్పెషాలిటీ ఏంటంటే చాలా వైడ్ రేంజ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ని ఉంచడం.
చాలా రకాల పాములు ఉన్నాయి. నేను కొన్నే ఇక్కడ చూపిస్తున్నా. నిజం భయ్యా, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి.